47వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. 6 కార్మికుల జాడ నేటికి దొరకలేదు. వారి కోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ పొడిగించారు. కన్వేయర్ బెల్ట్ విస్తరణకు సహాయక సిబ్బంది యత్నిస్తోంది. డేంజర్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో 5 మినీ హిటాచీలతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 6 కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎప్పటి వరకు వారి జాడను కనుక్కుంటారనేది భద్రతా సిబ్బంది చెప్పలేకపోతోంది. ఎస్ఎల్బీసీలో 47వ రోజు తవ్వకాల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి నేటికి 47 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు 8 మంది ఆచూకీలో మాత్రం 2 డెడ్ బాడీస్ ని బయటికి తీశారు. దీనికి సంబంధించి మిగతా 6 మంది ఆచూకీ కోసం అయితే ఇటు రెస్క్యూ బృందాలన్నీ కూడా ముమ్మరంగా యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కూడా లోపలున్న ఏదైతే ఆ 0 పాయింట్ దగ్గరికి ఇప్పటికే గతంలోనే ఈ సహాయక బృందాలన్నీ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఒక 30 మీటర్స్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా శిథిలాలతో మట్టితో పూర్తిగా అదంతా స్ట్రక్ అయిపోయిన నేపథ్యంలో అక్కడ నుండి తవ్వకాలను జరిపితే మీద నుండి ఇంకా ఊట నీరు కావచ్చు, మిగతా ఈ శిథిలాలు బురద అంతా కూడా ఒకసారిగా పడిపోయే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా పైనుండి ఇప్పటికే సీపేజ్ వాటర్ అంతా కూడా 7,000 లీటర్లకు పైగా కూడా సీపేజ్ వాటర్లు వస్తున్న నేపథ్యంలో దీనంతా కూడా 2 పంపులను పెట్టి బయటికి డీవాటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ బురద శిథిలాలంతా కూడా బయటికి పంపించడానికి కన్వేయర్ బెల్ట్ పూర్తిగా రెడీ అయిపోయింది. కన్వేయర్ బెల్ట్ ఆధారంగానే అక్కడ ఉన్న రెస్క్యూ బృందాలంతా కూడా కన్వేయర్ బెల్ట్ పై ఈ శిథిలాలను బురదనంతా కూడా మట్టిని దాని మీద వేస్తే అదంతా కూడా బయటకు వచ్చి పారబోస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికే ఇటు రోబో టెక్నాలజీని యూజ్ చేశారు. జిపిఆర్ కి సంబంధించి క్యాడవర్ డాగ్స్ కి సంబంధించి కూడా అన్ని టెక్నాలజీని కూడా అధికారులంతా కూడా యూజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న క్లూ దొరికిన అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాల అనంతరం పూర్తిగా ఇప్పటికే 2 బాడీలను అయితే బయటికి తీశారు. ఒకటి గుర్ప్రీత్ సింగ్, దాని తర్వాత మనోజ్ కుమార్ గా కూడా వాళ్ళిద్దరిని వాళ్ళ ప్రాంతాలకు కూడా తరలించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వాళ్ళకి 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికైతే కూడా ఈ ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి కూడా లోపల ఉన్న డెడ్ బాడీస్ ని తీయాలంటే మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. లోపల ఉన్న పరిస్థితి మాత్రం కాస్త క్రిటికల్ గా ఉంది. ఎందుకంటే అదంతా కూడా చాలా 0 పాయింట్ దగ్గర పూర్తిగా వీక్ గా ఉన్న ప్రాంతం. కదిలిస్తే ఈ ఏదైతే సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారిగా అక్కడ పడిపోయిన నేపథ్యంలో అవి పూర్తిగా కాంక్రీట్ తో పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి. దాన్ని కదిలిస్తే పైనుంచి ఇంకా ఉధృతంగా వాటర్ కానీ బురద అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహాయక చర్యలకు సంబంధించి అక్కడికి వెళ్లిన వాళ్ళకు కూడా రిస్కీగా ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ 30-50 మీటర్స్ ప్రాంతం అంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఈ అక్కడున్న అధికారులు అయితే రెస్ట్రిక్టెడ్ ఏరియాగా కూడా బౌండరీ లైన్ అయితే పాల్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే అక్కడ ప్రస్తుతానికి మినీ జేసీబీల సాయంతో అయితే ఆ తవ్వకాలు అనేది వేగవంతంగా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మిగతా డెడ్ బాడీస్ అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.